ఇంకా నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయేమన్నా? చాలా ఘోరంగా, అంటే బ్యాడ్ ఏం లేదు, బట్ ఎమోషనల్గా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ఒకటి రెండు. బయట నేను అంటే ఖరాబ్ అయిన అన్నం కూడా తిన్నా నేను, అన్నం దొరకక నాకు. అంటే అప్పుడు ఫుడ్ నాకు దగ్గర మనీ లేకుండే కదా, ఎట్లా అంటే పేదవాళ్ళు అంటారు చూసిరట్టు సమ్ అట్లా అట్లా అయిపోయింది నాకు. ఇంకా బయట ఖరాబ్ అయిన అన్నం తిన్నా, బయట పడుకున్న రోజులు ఉన్నాయి. చాలామంది తిట్టిరు నన్ను, అంటే ఎందుకు నీకు పేరెంట్స్ లేరా అని చెప్పేసి మాటలు కూడా చాలా అన్నారు. అవన్నీ పడ్డా నేను. ఇంకా అంటే పాడైన అన్నం అంటే ఎవరిదాన్ని ఇంట్లోనా లేకపోతే బయట దొరికిందా? అంటే లేదు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, రైస్ లేదు ఏం లేదు, ఇది ఉంది, నైట్ అన్నం కొంచెం కరివేనట్టు అయింది, అయినా కూడా తిన్నాను ఆకలికి. సరే, ఇప్పుడు ఒక 10-15 సాంగ్స్ చేసినావు కదా నువ్వు, ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు చేస్తున్నావు, వైరల్ అవుతున్నావు కదా. సో అప్పుడు నీకు సపోర్ట్ చేయని ఫ్రెండ్స్, నీ గురించి బ్యాడ్గా చెప్పిన ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో ఉన్నారా నీకు? ఉన్నారు, బట్ ఇక నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శత్రువులనైనా స్నేహంగా చూస్తా, ఓకే పోనీలే అని చెప్పేసి నేను ఇంకా పట్టించుకోను అంతా. ఇక